హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్. ఇవాళ వీడియోలోకి వెళ్ళే ముందైతే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే ఒకే రోజులో 3 సెలబ్రేషన్స్ అన్నమాట. ఈరోజు 3 సెలబ్రేషన్స్ ఉన్నాయి. అవి ఏంటో మీ అందరికీ చూపిస్తాను, చూసేయండి. ఇంకా మేము మార్నింగ్ లేవగానే ఇల్లు అది క్లీన్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇంకా మధ్యలో అయితే టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాము. టిఫిన్ తిని స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి అంటే చెప్పాను కదా, మా రెండో అక్క వాళ్ళ ఇంటికి అనమాట. ఫస్ట్ అయితే ఇంకా మా పెద్దక్క మా బావ వాళ్ళని అయితే రిసీవ్ చేసుకున్నాము. అందరం కలిసి ఒకే కారులో వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్క బావ కూడా ఎక్కేశారు కారు. ఇంకా మా చింటూ కూడా అనమాట. అందరం కలిసి అయితే స్టార్ట్ అయ్యాము. మా రెండో అక్క వాళ్ళ ఇంటికాడ ఏముంది అంటే వాళ్ళు ఒడిబియ్యం పోసుకున్నారనమాట. ఆ ఒడిబియ్యము వండుతున్నారు ఈరోజు. అలాగే మా అక్క బావ, మా రెండో అక్క బావది 20th మ్యారేజ్ యానివర్సరీ అనమాట. 20 years అయింది వాళ్ళది మ్యారేజ్ అయ్యి. ఇంకా అలాగే 20th మ్యారేజ్ యానివర్సరీ ఉంది. అందుకని చెప్పేసి అందరం అయితే వెళ్తూ ఉన్నాము. మెయిన్ రీజన్ అయితే ఇంకా బియ్యం కూడా వండుకుంటున్నారు కదా, అందుకని చెప్పేసి ఇంకా రమ్మని పిలిస్తే వెళ్తూ ఉన్నామన్నమాట. అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చేసరికి వంటలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ ఎండింగ్కి కూడా వచ్చేసాయి అన్నమాట. ఇంకా అక్క వాళ్ళు రీసెంట్గా ఇల్లు కట్టుకున్నారు. మీకు గృహప్రవేశంవి హోమ్ టూర్ వీడియోస్ అన్నీ పెట్టాను. ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మేము వచ్చేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి రాగానే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ చూడు అంటే ముందు జరుగు జరుగు. బయటకు పెడితే అది దాని మీద పడదు. యానివర్సరీ తినరాదు, మళ్ళా తినరాదు. చదివినాను, నువ్వు చదివినాను. రాకి దగ్గర యూట్యూబ్ లో పెట్టే ఏం విషయాలు తిననీకే ఉన్నట్టు కళ్యాణం చూసారు కదా, అలా ఒకరికొకరు దండలు మార్చుకొని కేక్ కటింగ్ అయితే చేశారనమాట. అంతా సరదా సరదాగా జరిగిపోయింది. ఆ రోజు మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా 2 కేక్స్ తీసుకొచ్చారు అక్క బావ కోసము. ఇంకొకటి పక్కన సింగిల్గా ఉంది కదా కేక్, అదేంటో మీ అందరికీ చెప్తాను అది ఎవరి కోసము అనేది. ఇంకా ఇక్కడ అక్క బావ తినిపించుకున్నారు. అలాగే పిల్లలకు కూడా కేక్ అయితే పెట్టేశారనమాట.
తర్వాత వచ్చిన వాళ్ళం అందరము ఒక్కొక్కరిగా కేకులు అయితే పెడుతూ ఉన్నాము. ఇంకా ఇక్కడ అందరూ ఒకరి తర్వాత ఒకరైతే కేక్స్ అయితే తినిపిస్తున్నారు. వీళ్ళు ఫస్ట్ మా అక్క వాళ్ళ పెద్ద ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట. ఆశీర్వదించి కేక్ పెట్టి ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. అక్కకైతే అత్తమ్మ మామయ్య ఇద్దరూ లేరనమాట. అత్తమ్మ చనిపోయి కొన్ని ఇయర్స్ అయింది, కానీ వాళ్ళ మామయ్య అయితే రీసెంట్గా 1 year బ్యాక్ అలా చనిపోయారనమాట. ఇంకా నెక్స్ట్ వీళ్ళు అక్క వాళ్ళ చిన్న ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట. అక్క వాళ్ళ ఆడపడుచులు కానీ వాళ్ళ తోడికోడలు కానీ అందరూ చాలా బాగా ఉంటారండి. మంచిగా కలిసిమెలిసి ఉంటారు. ఏ ఫంక్షన్స్ కానీ ఎలాంటి పండుగలు కానీ ఏ ఉన్నా కూడా మంచిగా కలిసి చేసుకుంటారనమాట. ఎక్కడికైనా టూర్స్ వెళ్ళాలన్నా కూడా అందరూ కలిసి వెళ్తారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో మాత్రం వాళ్ళు అందరూ ఒక దగ్గర చేరారంటే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. ఫుల్ జోక్స్ వేసుకుంటారు. ఫుల్ కామెడీగా అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట వాళ్ళైతే. ఇంకా వీళ్ళు వచ్చేసి అక్క వాళ్ళ తోడికోడలు, అక్క వాళ్ళ బావగారు అనమాట. ఇంకా మిడిల్లో ఉన్నారు కదా అక్క వాళ్ళ తోడికోడలు వాళ్ళ బాబు అనమాట. ఇక్కడ వాళ్ళు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళు వచ్చేసి అక్క వాళ్ళ చిన్నత్త మామయ్య అనమాట. ఇంకా వీళ్ళు కూడా కేక్ పెట్టేసి ఇంకా ఫొటోస్ కూడా దిగారనమాట. చాలా పెద్దగా అలా అని అందరినీ పిలిచి అయితే ఏం చేయలేదండి. ఓన్లీ ఇంట్లో వరకే మా వరకే పిలుచుకొని చేసుకున్నాం అనమాట. అంటే యాక్చువల్గా మ్యారేజ్ డే అని కాదు, ఆ రోజు ఒడిబియ్యం వండుకుందాం అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇంకా ఎలాగో 28th మ్యారేజ్ డే కదా, ఆ రోజే వండుకుందాము అని చెప్పేసి అనుకొని ఆ రోజు పెట్టుకున్నారనమాట ఒడిబియ్యం వండుకోవడం. ఇంక ఇక్కడ చూసారా మా డాడీ, మా తమ్ముడు, మా మరదలు అనమాట. మా తమ్ముడికి రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది. ఆ మ్యారేజ్లోనే అనమాట డాడీ వాళ్ళు అక్కకి ఒడిబియ్యం పోసారు. అంటే మా అందరికీ ఒడిబియ్యం పోసారు. ఇంకా అక్క వాళ్ళు ఆ రోజు వండుకుంటున్నారు కాబట్టి మ్యారేజ్ డే రోజు వండుకున్నారనమాట. ఇంక ఇక్కడ మా తమ్ముడు, మరదలు, మా డాడీ వాళ్ళు కూడా ఇంకా బొట్టు పెట్టి ఆశీర్వదించి కేక్ అది పెట్టేసి ఫొటోస్ దిగేశారనమాట. ఇప్పుడు ఇంకా మా పెద్దక్క, మా పెద్ద బావ అనమాట. ఇప్పుడు ఈ ఒడిబియ్యం కాన్సెప్ట్ అనేది ఎక్కడైనా ఉంటుందని అనుకుంటున్నాను. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఉంటుందని అనుకుంటున్నాను. మా తెలంగాణలో అయితే పక్కా అనమాట ఒడిబియ్యం అయితే పోస్తారు. అంటే పుట్టింట్లో మనకంటే చిన్నవాళ్ళది తమ్ముడు మ్యారేజ్ కానీ చెల్ల మ్యారేజ్ కానీ అయినప్పుడు మన ఇంటి ఆడపిల్లలకి ఒడిబియ్యం అయితే పోస్తారనమాట. అలా తమ్ముడు మ్యారేజ్లో మా అందరికీ బియ్యం పోసారనమాట. ఫస్ట్ మా మేనత్త వండుకుంది ఒడిబియ్యము. ఆ రోజు ఎందుకో వ్లాగ్ అయితే తీయలేదండి. అంటే ఆ రోజు ఏం బిజీ ఉన్నామేమో తెలియదు, కానీ ఆ రోజైతే వీడియో అయితే షూట్ చేయలేదు. నెక్స్ట్ మా రెండో అక్క వండుకుందనమాట ఒడిబియ్యము. మ్యారేజ్ డే కలిసి వచ్చింది కదా, అందుకని ఆ రోజు వండుకుంది. ఇంకా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ కదా, అలా అందుకని చెప్పేసి నేను వీడియో కూడా షూట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా అక్క వాళ్ళు పెద్దబావ ఇద్దరు కేక్ పెట్టేశారు. తర్వాత మేము కూడా కేక్ పెట్టేశాము. ఫొటోస్ కూడా దిగామన్నమాట. మా చిన్నోడైతే అస్సలు కేక్ అంటే ఇంట్రెస్ట్ ఉండదండి వాడికి, ఎందుకో తెలీదు. స్వీట్స్ అలాంటి జోలికి పోడు. ఒక కలాకాన్ ఒక్కటి తింటాడు, ఇంకా వేరే ఏ స్వీట్స్ తినడు. మోతీచూర్ ఒకటి తింటాడు అంతే. ఇంకా కేక్స్ కూడా అస్సలు తినడండి. ఐస్ క్రీమ్స్లో కూడా ఓన్లీ కుల్ఫీ ఒక్కటి తింటాడు, ఇంకా మిగిలినవి ఏవి తినడనమాట. ఇంక ఇక్కడ చూసారా మా అత్తమ్మ మా మామయ్య అనమాట. చెప్పాను కదా ఇలా దగ్గర వాళ్ళనే, అంటే అందరూ దూరం అని కాదు, ఓన్లీ ఇంట్లో చేసుకుంటున్నారు కాబట్టి అలా దగ్గర వాళ్ళని కొంచెం పిలుచుకొని ఒడిబియ్యం అయితే వండుకున్నారనమాట. తర్వాత నెక్స్ట్ మా చెల్లి మా మరిది, అలాగే మా చెల్లి వాళ్ళ మామయ్య అనమాట. వాళ్ళు కూడా కేక్ పెట్టి ఇంకా ఫొటోస్ కూడా దిగారు. ఇంకా అక్క బావది కేక్ కటింగ్ సెలబ్రేషన్ ఫొటోస్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో ఏం సెలబ్రేషన్ అంటే మా మున్ను బర్త్డే అనమాట. ఆ రోజు May 26th అనమాట మా మున్ను బర్త్డే. అక్క బావది కూడా అదే రోజు మ్యారేజ్ డే. ఇంకా అక్కడే కేక్ కూడా కట్ చేపిస్తున్నాం అనమాట. ఇంక ఇక్కడ పూలదండ వేసుకోమంటే అది బరువు ఉంది తీసేయమని అడుగుతూ ఉన్నాడు అనమాట మా మున్ను. సరే కేక్ కటింగ్ వరకు ఉంచుకోమని చెప్పి ఇంకా బతిమిలాడితే ఉంచుకున్నాడు. తర్వాత ఇంకా ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది, చూసేయండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ అన్షిత్, హ్యాపీ బర్త్డే టు యూ. చేతి పట్టుకోండి.
200 ఇవ్వమని కేక్ మళ్ళీ ఏమే ఇంకా ఇలా కేక్ కటింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఇంకా సేమ్ అలాగే అక్క వాళ్ళకి ఎలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి కేక్ అయితే ఎలా పెట్టామో ఇంకా కంటిన్యూస్గా అందరం కేక్ అయితే తినిపిస్తూ ఉన్నామన్నమాట. ఇంకా నేను మా వారైతే ఇక్కడ కేక్ తినిపిస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఇంకా మా అత్తమ్మ మావయ్య ఆశీర్వదించి కేక్ పెట్టేసి ఏమైనా కొనుక్కోమని డబ్బులు కూడా ఇచ్చిందనమాట మా అత్తమ్మ. ఇంకా తర్వాత ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము. ఇక్కడ మే 26th బర్త్డే జరిగిందనమాట. అంటే మే 26th అంటే సమ్మర్ హాలిడేస్ కదా. యాక్చువల్గా సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఆ టైంలో మా మున్ను అక్కడే ఉన్నాడనమాట, మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరే. అప్పటికి 1 వీక్ అయింది వాడు వెళ్ళి. 1 వీక్ నుంచి అక్కడే ఉన్నాడు. మా మున్ను ఒక్కడే కాదు, మా మున్ను, మా చిన్నోడు, మా డింపు అందరూ అక్కడే ఉన్నారు అక్క వాళ్ళ ఇంటి దగ్గరే. మా చిన్నోడైతే ఒక 3 days తర్వాత అలా ఇంటికి వచ్చేసాడు. కానీ ఇంకా మా మున్ను, మా డింపు అక్కడే ఉన్నారనమాట. 1 వీక్లోనే 1 వీక్ అయిపోగానే ఇది కూడా కలిసి వచ్చిందనమాట. అక్క వాళ్ళది ఒడిబియ్యము, మ్యారేజ్ డే, మా మున్ను బర్త్డే ఇవన్నీ ఒకేసారి కలిసి వచ్చాయి. ఇంకా అందుకే అక్కడే చేసామన్నమాట బర్త్డే కూడా. ఇంకా ఆ నెక్స్ట్ డే అలా మేము ఇంటికైతే తీసుకొచ్చాము మా మున్నుని. ఎందుకంటే అప్పటికి 1 వీక్ అయిపోయింది అక్కడే ఉండి అని. ఇంకా స్కూల్ కూడా అంటే అప్పటికి టైం ఏం కాలేదు స్కూల్కి. జూన్ 12th కదా స్కూల్ ఓపెనింగ్. కానీ ఇంకా తీసుకొచ్చేద్దాము, ఇంటి దగ్గర ఉంటే కొంచెం చదువుకుంటాడు కదా అనేసి ఇంకా బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే తీసుకొని వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ మా తమ్ముడు మరదలు కేక్ తినిపిస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ మా పెద్దక్క, మా పెద్దబావ కేక్ తినిపిస్తూ ఉన్నారనమాట. మా పెద్దక్కకైతే మా మున్ను అంటే ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేమండి, అంత ఇష్టము. వాడిని ఒక్క మాట కూడా అననివ్వదు. ఎప్పుడైనా ఒక మాట అన్నాము అంటే ఎందుకు తిట్టావు వాడిని అని చెప్పి అసలు నన్ను వేసుకుంటుంది అనమాట మా అక్క. అంత ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువగా అక్క దగ్గరే ఉన్నాడనమాట మా మున్ను. స్కూల్ ఏజ్ వచ్చేంత వరకు కూడా అక్క దగ్గరే చాలా వరకు ఉన్నాడు. అందుకే వాడి మీద చాలా అంటే చాలా ప్రేమ ఉంటుంది అక్కకి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మా రెండో బావ ఆశీర్వదించి కేక్ పెడుతూ ఉన్నారనమాట. ఇప్పుడు అక్క వాళ్ళ చిన్న ఆడపడుచు వాళ్ళనమాట కేక్ పెట్టి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ వదిన గురించి చెప్పాలి. హైదరాబాద్లో నాచారం కార్పొరేటర్ అండి ఈ వదిన. నాచారం వాళ్ళకైతే బాగా ఐడియా ఉండే ఉంటుంది. హైదరాబాద్లో కొద్దిమంది వాళ్ళకైతే చాలా బాగా ఐడియానే ఉండే ఉంటుంది. నాచారం కార్పొరేటర్ అనమాట. తర్వాత అక్క వాళ్ళ పెద్ద ఆడపడుచు వాళ్ళు, అక్క వాళ్ళు కూడా కేక్ పెట్టి ఆశీర్వదించి డబ్బులు అయితే ఇచ్చారనమాట. చెప్పాను కదా, ఈ వదిన వాళ్ళు అయితే చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి, చాలా బాగా మాట్లాడతారు. ఇంకొకటి చెప్పాలి, ఆ వదిన వాళ్ళు అయితే చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. మేము అంటే డైరెక్ట్గా చూడలేదు కానీ అక్క వాళ్ళు వీడియోస్ ఎప్పుడైనా పెడుతూ ఉంటారు, ఆ వీడియోస్లో చూసామన్నమాట. వదిన వాళ్ళు అయితే చాలా బాగా డ్యాన్స్ చేస్తారనమాట. ఇంక ఇప్పుడు రెండో అక్క వాళ్ళ తోడికోడలు అనమాట. తను కూడా కేక్ పెట్టి ఆశీర్వదించి ఇక్కడ కేక్ అంతా పూస్తూ ఉన్నారనమాట వాడికి. వాడు ముందే అసలు ఎలా అంటే ఏది చేతికి కానీ కాలుకి కానీ అసలు ఏది అంటనివ్వకుండా ఉంటాడనమాట. బయటికి వెళ్ళినా కూడా ఎక్కడైనా ఏదైనా కొంచెం అంటినా కూడా, మట్టి లాంటిది అంటినా కూడా వెంటనే రాగానే క్లీన్ చేసుకోవడం, అలా కొంచెం నీట్నెస్ ఎక్కువ అనమాట వాడికి. అలాంటిది ఫేస్ అంతా పూస్తూ ఉన్నారు. వాడికి ఏమనాలో అర్థం కాక సైలెంట్గా చూస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఆ తర్వాత మా చెల్లి, మా మరిది అనమాట. చెల్లి వాళ్ళు కూడా ఇంకా కేక్ పెట్టి ఆశీర్వదించి ఇంకా డబ్బులు అయితే ఇచ్చారనమాట. మా డింపు తల్లిని చూసారా, ఈ వీడియోలో ఎక్కువగా కనిపించట్లేదు ఎందుకంటే మా చిన్నోడితో కలిసి ఆటలో పడిపోయి బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉందన్నమాట. ఇంకా మా నానమ్మ కూడా ఇంకా డబ్బులు ఇచ్చి బొట్టు పెట్టి ఆశీర్వదించింది. తర్వాత అక్క వాళ్ళ పిల్లలు కూడా అందరూ కేక్ పెట్టి ఫొటోస్ అయితే దిగారనమాట. పో బిట్టు. అందరూ ఒకేసారి కుక్కేశారనమాట వాడి నోట్లో. ఇంకా తర్వాత ఫోటో కూడా దిగేశారు. మున్ను బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు 3rd సెలబ్రేషన్. 1 డేలో 3 సెలబ్రేషన్స్ అని చెప్పి తమ్నెల్లో పెట్టాను కదా, ఇదే అనమాట 3rd సెలబ్రేషన్. ఏంటి అంటే మా తమ్ముడికి మరదలకి మ్యారేజ్ అయ్యి 1 month అయిందనమాట. 1 month మ్యారేజ్ డే చేస్తూ ఉన్నాము ఇక్కడ సెలబ్రేషన్స్.
మ్యారేజ్ వీడియోసే నేను ఇంకా పోస్ట్ చేయలేదు. కానీ 1 మంత్ మ్యారేజ్ సెలబ్రేషన్ అయితే పెడుతూ ఉన్నానన్నమాట ఆల్రెడీ. మ్యారేజ్ వీడియోస్ కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. కొద్దిగా టైం పడుతుంది. కాకపోతే ఇప్పుడైతే 1 మంత్ మ్యారేజ్ డే అనమాట. ఈ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ కాకపోతే ఏంటంటే ఆ రోజు బియ్యం వండుకునే కార్యక్రమం కదా, ఆల్రెడీ వంటలు అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. కానీ ఈ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోతే ఇంకా డైరెక్ట్ లంచ్ చేయడమే అనమాట. ఇంకా ఈ కేక్ కటింగ్స్ దగ్గర కూడా చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ మేము వెళ్ళడమే లేట్గా వెళ్ళాము అక్కడికి. ఇంకా ఈ కేక్ కటింగ్స్ 3 సెలబ్రేషన్స్ ఒకేసారి ఉండేసరికి అలా కొంత లేట్ అయిపోయిందనమాట. ఇంకా అక్క బావ ఇక్కడ కేక్ తినిపించి ఫొటోస్ అయితే దిగారు. ఆ తర్వాత ఇంకా డాడీ కూడా బొట్టు పెట్టి కేక్ కూడా పెట్టి డాడీ దగ్గర అయితే ఆశీర్వాదం కూడా తీసుకున్నారనమాట. ఇంకా డాడీతో కూడా ఫోటో అయితే తీసుకున్నారు. తర్వాత నానమ్మతో కలిపి ఇంకా ఫ్యామిలీ పిక్చర్ అయితే తీసుకున్నారనమాట. ఇదే మా పుట్టిల్లు అనమాట. మొన్నటి వరకు అయితే డాడీ, తమ్ముడు, నానమ్మ ముగ్గురే ఉండేవారు. ఇంకా మా తమ్ముడు పెళ్ళితో మా మరదలు కూడా వచ్చేసింది. ఇదే అనమాట ఇంకా మా పుట్టిల్లు, వీళ్ళ నలుగురే. తర్వాత ఇంకా నానమ్మతో కూడా ఫోటో అయితే దిగారు. తర్వాత తమ్ముడు, మరదలు ఆశీర్వదించి కేక్ కూడా పెట్టేసి ఇంకా ఫోటో కూడా దిగారనమాట. ఇంకా మా డింపు తల్లిని అయితే ఫోటోకి పిలవాలన్నప్పుడల్లా, మా డింపుని మా జస్సుని ఫోటోకి పిలవాలన్నప్పుడల్లా సతాయిస్తూ ఉన్నారనమాట. ఈ పిల్లల్ని వెతుక్కోలేకనే సరిపోతుంది మాకు ఫోటో దిగేటప్పుడు. ఇంకా చూడండి మా జస్సుని కూడా ఎంత గట్టిగా పట్టుకోవాల్సి వచ్చిందో. వాడు కూడా ఫోటోకి రమ్మంటే అస్సలు విసిగిస్తూ ఉన్నాడనమాట మా డింపు జస్సు. ఇంకా ఈ అమ్మాయి పోచంపల్లిలో మా ఇంటి పక్కన ఉంటుందన్నమాట. ఇంకా తమ్ముడు తనను కూడా తీసుకొని వచ్చాడు ఇక్కడికి. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేద్దామని అనుకున్నాము, కానీ ఒక్క రీల్ చేయడానికి కూడా కుదరలేదు. ఇంకా ఇక్కడ అక్క వాళ్ళ పిల్లలు కూడా దిగుతూ ఉన్నారు. ఇక్కడ చూసారా అత్త మామతో కిడ్స్ అనమాట. అత్త మామతో కోడళ్ళు, అల్లుళ్ళు కలిపి దిగుతూ ఉన్నారు. ఇంకొక 2 మిస్ అయ్యారు ఇక్కడ. పెద్దక్క వాళ్ళ చిన్న బాబు మిస్ అయ్యాడు. అలాగే మా బిట్టు కూడా లేడు అక్కడ. ఇంకొక 2 అయితే మిస్ అయ్యారు. తర్వాత ఇంకా మా రెండో అక్క కూడా ఆశీర్వదించి కేక్ పెట్టింది. మా రెండో బావ ఇంకా బిజీ అయిపోయాడు అనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా. ఇంకా ఫుడ్ దగ్గరికి అందరినీ జెంట్స్ని తీసుకెళ్ళి అక్కడ ఫుడ్ అది అయితే చూస్తూ ఉన్నారనమాట. అందుకే తను ఫోటో దిగలేదు. తర్వాత ఇక్కడ అక్క వాళ్ళ ఆడపడుచులు, తోడికోడలు, మా అత్తమ్మ అందరూ కలిపి ఇంకా ఆశీర్వదించి ఫోటో కూడా దిగుతూ ఉన్నారు. ఇక్కడ అన్నయ్య వాళ్ళు కూడా లేరు, మిస్ అయ్యారు. వాళ్ళు కూడా ఇంకా ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయారనమాట. తినడానికి చాలా లేట్ అయింది అనేసి. కేక్ కటింగ్స్ అవన్నీ సెలబ్రేషన్ అయితే అయిపోయిందనమాట. తర్వాత లంచ్కి అయితే కూర్చున్నాము. ఫస్ట్ లేడీస్ అయితే తినేసామన్నమాట. తినేటప్పుడు వీడియో తీద్దామంటే ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా ఛార్జింగ్లో పెట్టి ఆ తర్వాత ఇప్పుడు జెంట్స్ తినేటప్పుడు అయితే వీడియో తీస్తూ ఉన్నాను. అదేంటి జెంట్స్ ముందే కూర్చున్నారు కదా తినడానికి అనుకోవచ్చు. మన తెలంగాణలో ముక్క సుక్క లేనిదే దావత్ అయితే ఉండదు కదా. అలా ముక్క సుక్క అయిపోయి వాళ్ళు లంచ్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. అందుకే మేము ఫస్ట్ అయితే తినేసిన తర్వాత వాళ్ళనైతే వీడియో అయితే తీసానమాట. ఇంకా మేము లేడీస్ అంతా తిన్న తర్వాత ఇలా రూమ్లో అయితే కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ముచ్చట్లు, జోక్స్ అలా అన్నీ పెట్టుకుంటూ కూర్చున్నారనమాట అందరము. అప్పటి వరకు మంచిగా ముచ్చట్లు పెడుతూ ఉన్నారు. నేను కెమెరా పట్టుకొని రాగానే ముచ్చట్లు పెట్టడం ఆపేశారనమాట. అదే నేను చెప్తూ ఉన్నాను, మాట్లాడుకోండి, నేను అలాగే రాగా పెట్టేస్తాను వీడియో, మీరు మాట్లాడుకోండి అంటే అస్సలు మాట్లాడట్లేదు, సైలెంట్ అయిపోయారనమాట. ఇంక ఇక్కడ తను మా అక్క వాళ్ళ తోడికోడలు వాళ్ళ బాబు అనమాట. ఇక్కడ ఏదో కామెడీ చేస్తూ ఉన్నాడు, నా మీద సెటైర్లు వేస్తూ ఉన్నాడు అనమాట. అదే వీడియో తీశాను. డైరెక్ట్ పెడదాము అనుకున్నాను కానీ వద్దా చెప్పాడు అనమాట. అస్సలు పెట్టొద్దు నేను మాట్లాడేది అన్నాడు, అందుకే ఆపేశాను. మధ్యలో కూర్చుంది చూసారా మా బ్యూటీ, మా మేనత్త. వీడియో మొత్తంలో ఎక్కడ కనిపించలేదు చూసారా, ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అంటే లేట్గా వచ్చిందనమాట, తనకి వేరే వర్క్ ఉండే, అందుకని చెప్పేసి ఫంక్షన్కి అయితే లేట్గా వచ్చింది. అందుకే ఇప్పుడు వీడియోలో అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఇలా ఎవరికి వాళ్ళు లంచ్ అయిపోయిన తర్వాత ముచ్చట్లు పెట్టడంలో బిజీ అయిపోయారనమాట. ఇంక ఇక్కడ పిల్లలు అయితే ఫోన్తో ఉన్నారు. ఎంత ఫోన్ లాగేసుకున్నా అస్సలు వినట్లేదండి, మొత్తం ఫోన్కి అయితే అడిక్ట్ అయిపోయారనమాట. మా చిన్నోడైతే ఇంకా ఎక్కువ అనమాట, ఫోన్ లేనిది అస్సలు ఉండట్లేడు, అంత అడిక్ట్ అయిపోయాడనమాట. కావాలనే కెమెరా ముందుకు వస్తుండు, మళ్ళీ నేను బటన్ అంటుడు కెమెరాలా. అదే చూసా.
అలా లంచ్ కంప్లీట్ అయిపోయేసరికి 4 అలా అయ్యిందనమాట టైము. ఇంకా తర్వాత ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము. తర్వాత ఈవినింగ్ టీ టైం అయితే టీ కూడా తాగేసామన్నమాట. తాగిన తర్వాత ఇంకా నైట్ వరకు అలాగే పిల్లలతో గేమ్స్ ఆడిపించుకుంటూ అలా కొంచెం టైం పాస్ అయితే చేసాము. నైట్ మళ్ళీ ఇంకా డిన్నర్ చేసి కొంతమంది ఉండేవాళ్ళు ఉన్నారు, కొంతమంది అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా మేమైతే నైట్ ఉన్నాము అక్కడే. ఇంకా నైట్ డిన్నర్ కూడా చేసేసి కాసేపు బయట అలా నిల్చున్నాము. అప్పుడు బయట నైట్ ముస్లిం బరాత్ ఒకటి తీస్తూ ఉన్నారనమాట. బరాత్ తీస్తూ ఉంటే కాసేపు అక్కడే చూసి తర్వాత ఇంకా నైట్ అయితే పడుకుండిపోయాము. పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా లేచి వచ్చేసామన్నమాట ఇంటికైతే. అంటే స్కూల్ అది ఏం లేదు కానీ ఇంకా సరే వెళ్ళిపోదాము అని చెప్పేసి అయితే మా వారికి కూడా ఆఫీస్ ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా లేచేసి వచ్చేసామన్నమాట. ఈ విధంగా ఒకటే రోజులో 3 సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. మ్యారేజ్ డే, బర్త్డే, 1 మంత్ మ్యారేజ్ డే అనమాట. అలా 3 సెలబ్రేషన్స్ అయితే జరుపుకున్నాము. ఇంకా వడి బియ్యం కూడా వండేసుకుంది అక్క. ఇలా ఫంక్షన్ అయితే మంచిగా జరిగిందనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరము. ఇది ఇవాల్టి మన వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.